హాయ్ హలో వెల్కమ్ టు సౌజన్య స్టోరీస్. ఇవాళ నేను పింక్ మార్బుల్ టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ బెంగళూరులోని అత్తిబెల్లిలో ఉంది. చూసారు కదా, ఎంట్రన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పదండి, లోపల ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూసేద్దాం. వీక్ అంతా వర్క్ చేసి ఆ వర్క్ వల్ల వచ్చే స్ట్రెస్ ఒక ఎత్తు అయితే, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఉండే ట్రాఫిక్ వల్ల వచ్చే స్ట్రెస్ ఒక ఎత్తు. అందులో బెంగళూరు ట్రాఫిక్ గురించి చెప్పనక్కర్లేదు. ఇలా ఉండే మన లైఫ్లలో అబ్బా ఈ వీకెండ్ ఎక్కడో ఒక చోటుకి పీస్ఫుల్గా ఉండే ప్లేస్లకి వెళ్ళాలి అని చెప్పి తెగ ఆలోచిస్తూ ఉంటాము. అలా పీస్ఫుల్గా ఉండే ప్లేస్లలో ఇదొకటి అనమాట. మీరు ఎక్కడికైనా వన్ డే ట్రిప్ ప్లాన్ చేయాలన్నా, లేదా మీ ఫ్రెండ్స్తో కలిసి రావాలన్నా, ఫ్యామిలీతో రావాలన్నా, లేదంటే మీ మనసు బాగాలేనప్పుడు ప్రశాంతంగా ఒక ప్లేస్ చూస్ చేసుకోవాలన్నా ఈ పింక్ మార్బుల్ టెంపుల్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే బెంగళూరుకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి అనే థాట్ వచ్చిందంటే ఖచ్చితంగా అది టెంపుల్కి వెళ్ళడానికే ప్లాన్ చేస్తాను. ఇవాళ వీకెండ్ అయినప్పటికీ క్రౌడ్ అంతగా లేరు, ఎందుకంటే మేము మార్నింగ్ టైమ్సే వెళ్ళాము. 9-10 ఆ లోపలే వెళ్ళిపోయాము. ఎవరైనా ఇలా దగ్గరలో కాకుండా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తే ఇక్కడ స్టే చేయడానికి రెసిడెన్సీ కూడా ఉంది, కనిపిస్తుంది కదా. మామూలుగా ఒక టెంపుల్ని బిల్డ్ చేయాలంటే చాలామంది స్పాన్సర్స్ ఉంటారు. కాకపోతే ఈ టెంపుల్ని ఒక వ్యక్తి ఆయన సొంత డబ్బుతో కట్టించారంట. ఈ పింక్ మార్బుల్ టెంపుల్ పక్కననే వైట్ మార్బుల్ టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ని మనం నెక్స్ట్ టైం విజిట్ చేద్దాం. మీలో ఎంతమంది వీకెండ్స్ వస్తే ఎక్కడికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు కామెంట్లో చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కనిపించబోయేది లార్డ్ శివ స్టాచ్యూ అన్నమాట. చాలా బాగుంది చూడడానికి. ఈ స్టాచ్యూ ఎదురుగానే లార్డ్ శివ, నంది కూడా ఉన్నారు. దేవుణ్ణి పూలతో చాలా బాగా అలంకరణ చేశారు. చూడడానికి 2 కళ్ళు చాలేదు. చూడండి, ఓవర్ వ్యూ మొత్తం ఎంత బాగుందో. అక్కడ కనిపిస్తున్న గుడిలోనే అమ్మవార్లు ఉన్నారు. కాకపోతే అక్కడికి లోపలికి కెమెరా అలో చేయలేదు, పూజారి వద్దన్నారు. కానీ లార్డ్ శివ దగ్గర మాత్రం మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఒకరోజు ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సౌజన్య స్టోరీస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.